ఆంధ్రప్రదేశ్లో కనీసం సబ్బు బిల్ల కూడా కొనరు కానీ ప్రజల తలరాతలు మార్చేస్తామని మాత్రం కబుర్లు చెబుతారు. ప్రభుత్వానికి ఇంటి పన్ను కట్టరు కానీ ప్రజలు కట్టే పన్నులపై మాత్రం ప్రసంగాలు దంచేస్తారు. అతిథుల్లా వచ్చి సాయంత్రానికి సర్దేసే ఈ నాన్ లోకల్ నేతలంతా ఏపీలో ఎన్నికల హడావుడి ప్రారంభమయ్యేసరికి సీజనల్ పాలిటిక్స్ స్టార్ట్ చేశారు. విభజిత ఆంధ్రప్రదేశ్లో 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన టీడీపీ అధినేత చంద్రబాబు, సీజనల్ పాలిటిక్స్ చేసే పవన్ కళ్యాణ్, ఎల్లో మీడియా యాజమాన్యాలైన రామోజీరావు, రాధాకృష్ణ, బిఆర్ నాయుడు వీళ్ళెవరూ ఆంధ్రప్రదేశ్లో కాపురం ఉండరు. కనీసం సొంత ఇళ్లు కూడా లేని వీళ్లు జనం నెత్తిన కూర్చుని స్వారీ చేయడానికి మాత్రం ఉవ్విళ్లూరుతారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ కోటల్లో తలదాచుకుంటూ సీజనల్ పాలిటిక్స్ చేస్తుంటారు. ఈనాడు రామోజీరావు అనాజ్పూర్ గుట్టల్లో రాజప్రాసాదాలు కట్టుకుని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వేళ్లు కాళ్లు దూరుస్తారు. రామోజీతో పాటు జూబ్లీహిల్స్ భవంతుల్లో కాలం గడిపే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, టీవీ5 బిఆర్ నాయుడులు తెలుగుదేశం పార్టీ తప్ప మరే పార్టీ అధికారంలో ఉన్నా సహించలేరు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడంతో 5 ఏళ్ల కిందట అమాంతం బ్లడ్ ప్రెషర్ పెంచేసుకున్న ఈ పెత్తందారీ మీడియా భాగ్యనగరంలో కూర్చుని అధికార వైఎస్ఆర్సీపీ పైన రాళ్లు విసురుతోంది. ఈ కులహంకార మీడియా యాజమాన్యాలు కోడిగుడ్డుపై ఈకలు పీకే కథనాలతో నిత్యం విషం చల్లుతూ ఏపీ ప్రజలను తప్పుదోవ పట్టించడానికి చెమట చిందిస్తున్నాయి. లో ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన తర్వాత తెలంగాణ రాజకీయాల్లో వేలు పెట్టి దొరికిపోయారు. అర్ధరాత్రి అమరావతికి వచ్చి కృష్ణానది పక్కనే ఉన్న అక్రమ కట్టడంలో సేద తీరారు. అదే ఇంటిని తన అవసరాల కోసం ఇప్పటికీ వాడుకుంటున్నారు. ఆ అక్రమ ఇంటి యజమాని అయిన లింగమనేని రమేష్కు చంద్రబాబుకు మధ్య సంబంధం బహిరంగ రహస్యమే. రమేష్ మాత్రం చంద్రబాబు దార్శనికతకు మెచ్చి ఇల్లు రాసిచ్చానంటే, బాబు మాత్రం భువనేశ్వరి పేరు మీద అద్దె చెల్లిస్తున్నామని ఐటీ రిటర్న్స్ లో చూపించేశారు. 2014-2019 మధ్య 5 ఏళ్లు అదే అక్రమ ఇంట్లో ఉంటూ వ్యవహారాలు చక్కబెట్టారు. అదే సమయంలో లేక్ వ్యూ గెస్ట్ హౌస్ కోసం 10 కోట్లు, మదీనాగూడ ఫామ్ హౌస్ కి, జూబ్లీహిల్స్ అద్దె ఇంటికి మరో 5 కోట్లు ఖర్చు చేశారు. ఇక ప్రజాధనం ఏ స్థాయిలో కరిగించారంటే 7 స్టార్ హోటల్ పార్క్ హయత్ లో 3 నెలల పాటు 3 స్వీట్ రూమ్స్ లో ఉండి 3 కోట్లు చెల్లించేశారు. మరోవైపు జూబ్లీహిల్స్ లో 100 కోట్లు ఖర్చు పెట్టి పర్మనెంట్ రాజప్రాసాదం నిర్మించుకున్నారు. అమరావతి రాజధాని నిర్మాణాల డిజైన్స్ ఇచ్చిన జపాన్ కి చెందిన మాకీ సంస్థ, హఫీజ్ కాంట్రాక్టర్స్, జెనసిస్ వంటి సంస్థలకు 100 కోట్లు ఖర్చు చేసి ఆ రాజప్రాసాదం నిర్మించుకున్నారని ఆరోపణలు కూడా వచ్చాయి. ఇక 2019 ఎన్నికల్లో ఘోర పరాభవం జరిగినప్పటి నుంచి జూబ్లీహిల్స్ రాజప్రాసాదంలోనే రెస్ట్ తీసుకున్నారు. కరోనా కరాళ నృత్యం చేస్తున్న సమయంలో ఏపీలో అడుగు కూడా పెట్టలేదు. సీఎం జగన్ వాలంటీర్లతో సాయం అందించి జనంలో భరోసా నింపితే చంద్రబాబు, పవన్ మాత్రం హైదరాబాద్ దాటలేదు, ఏపీకి ముఖం కూడా చూపించలేదు. ఆ తర్వాత నుంచి చంద్రబాబు కరోనా ముగిసే వరకు కేవలం 4 సార్లు మాత్రమే ఆంధ్రప్రదేశ్ను సందర్శించారు. 2021లో మరోసారి స్థానిక సంస్థల్లో ఓటమి తర్వాత ఆంధ్రప్రదేశ్కు అప్పుడప్పుడైనా వెళ్లి రావాలని నిశ్చయించుకున్నారు. 2022, 2023లోనూ ఏపీకి ఏడాదిలో 5 సార్ల చొప్పున వచ్చేలా పర్యటనలు పెట్టుకున్నారు. 35 సంవత్సరాల పాటు నమ్మకంగా గెలిపించిన కుప్పానికి అప్పుడప్పుడు వెళ్లి రావాలని ప్రణాళికలు వేశారు. అంతలోనే 4 ఏళ్లు గడిచాయి. ఎన్నికలకు సరిగ్గా ఏడాది ముందు కుప్పంలో సొంతిల్లు కట్టుకుంటానని ప్రకటించారు. అది ఇప్పటికీ పూర్తి కాలేదు. అధికారంలో ఉన్నప్పుడు చేసిన పాపాలు వెంటాడుతూ స్కిల్ స్కామ్ లో దొరికిన చంద్రబాబు 2023 సెప్టెంబర్ 10వ తేదీన జైలుకెళ్లారు. అలా 53 రోజుల పాటు చంద్రబాబు రాజమండ్రి జైల్లో ఉన్నారు. నిజం చెప్పాలంటే చంద్రబాబు ఈ 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా గడిపిన కాలం జైల్లో ఉన్న ఆ 53 రోజులే. నిజంగా నొసలు ముడులు పడే విషయమే ఇది. ఎన్నికల ఏడాది మాత్రమే ఆంధ్రప్రదేశ్ ప్రజలు వారి సమస్యలు గుర్తొచ్చినట్టు ఇక తప్పక చంద్రబాబు కొన్ని రోజుల కిందటే కరకట్ట ఇంటికి చేరుకున్నారు. చేసిన పాపాలు వెంటాడేసరికి కేసుల నుంచి తప్పించుకోవడానికి మళ్లీ బీజేపీతో కాళ్లబేరానికి వచ్చారు. అభివృద్ధి ముసుగేసి పొత్తులతో ఎన్నికల సమరానికి సిద్ధమయ్యారు. ఇక చంద్రబాబు పొత్తు భాగస్వామి దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ అయితే 2019లో 2 స్థానాల్లో పోటీ చేసి ఓడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టింది వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు.
ఎప్పుడో 6 నెలలకోసారి ఊడిపడే పవన్ కళ్యాణ్ పార్టీ కార్యాలయంలో 100 మంది కార్యకర్తల్ని పోగేసి హితోక్తుల పారాయణం నిర్వహిస్తారు. ఆ కాసేపు అర్థం లేని ఆవేశంతో ఊగిపోయే పవన్ కళ్యాణ్ కు బాకా మీడియా జాకీలు రెడీ చేస్తుంది. ప్రసంగం పూర్తవగానే పార్టీ కార్యాలయానికి తాళాలేసి హైదరాబాద్ కి ప్రయాణం కడతారు. గత 5 ఏళ్లుగా నడిచిన తతంగమే ఇదంతా. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 2019కి ముందు గెస్ట్ రోల్ కి పరిమితమైన పవన్ కళ్యాణ్ అప్పటి ఎన్నికల కోసం జనాన్ని మెప్పించడానికి బెజవాడలో సొంత ఇల్లు కట్టుకున్నారు. కానీ ఎన్నికల్లో 2 చోట్ల పరాభవంతో పునరాలోచన చేశారు. ఇక సినిమాలు వద్దనుకున్న పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల తర్వాత మళ్లీ సినిమాల్లో బిజీగా మారిపోయారు. మొదటి 3 ఏళ్ల కాలంలో 3-4 సార్లు మాత్రమే ముఖం చూపించిన పవన్ 2023లో 2-3 సార్లు ఆంధ్రప్రదేశ్కు వచ్చి హడావుడి చేశారు. తాడేపల్లి పక్కనే ఉన్న ఇప్పటం గ్రామంలోని రోడ్ల విస్తరణపై కన్నెర్ర చేశారు. జాతీయ రహదారిపై కాన్వాయ్ వాహనంపై కూర్చుని హల్చల్ చేశారు. ఆ తంతును చూసి నేషనల్ మీడియా కూడా పవన్ బాధ్యతారాహిత్యంపై వాతలు పెట్టే కథనాలిచ్చింది. అది జరిగాక మళ్లీ 6 నెలలకు గాని దర్శనమివ్వలేదు. ఎన్నికల ఏడాదిలో వారాహిని సిద్ధం చేసి ఫిరంగులు పేల్చుతామని యుద్ధభేరి మోగించారు. ముచ్చటగా 3 మీటింగ్లు పెట్టి వారాహి వాహనాన్ని షెడ్డుకి తరలించారు. జనం సమస్యల పరిష్కారంపై పెద్దగా ఆసక్తి లేని పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో రాజకీయం చేయడం ఎలాగో మాత్రం నేర్చుకున్నారు. చంద్రబాబు దత్తపుత్రుడిగా అవతారమెత్తి పొత్తుతో కాసిని సీట్లైనా కొల్లగొడతామని 24 ఎన్నికలకు సిద్ధమయ్యారు. ఇక అనాజ్పూర్ గుట్టలను ఆక్రమించుకుని కోటలు నిర్మించుకున్న రామోజీ కృష్ణా జిల్లా నుంచి ఎప్పుడో 5 దశాబ్దాల నాడే హైదరాబాద్ కు వలసెళ్లిపోయారు. ఈనాడు సర్క్యులేషన్ కోసం అనుమతుల్లేని మార్గదర్శి అక్రమ డిపాజిట్ల వ్యాపారానికి ఆంధ్రప్రదేశ్ ను అడ్డాగా వాడుకున్నారు. చంద్రబాబు పార్ట్నర్ గా పవర్ బ్రోకర్ అవతారమెత్తారు. సబ్బు బిళ్ల కూడా కొని ట్యాక్స్ కట్టని రామోజీ, ఆంధ్రప్రదేశ్ తో అసలే సంబంధం లేని రాధాకృష్ణ, ఎప్పుడో తెలంగాణలోనే సెటిల్ అయిపోయిన బీఆర్ నాయుడు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో శిఖండి పాత్రలు పోషిస్తున్నారు. ఎన్నికలొస్తే కాని కనిపించని వీళ్ల ఏపీకి దిశానిర్దేశం చేసేది, వీళ్ల ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం నుదుటి రాతలు రాసేది, వీళ్ల రాజధాని కట్టి ప్రపంచపటంలో పెట్టేది, వీళ్ల ఇక్కడి ప్రజల కన్నీళ్లు తుడిచేది. 2024లో ఓడిపోతే మళ్లీ వీళ్లంతా ఏపీ అతిథి పాత్రల్లోకి దూరిపోతారు. హైదరాబాద్ చెక్కేస్తారు. రాజప్రాసాదాల్లో ఫామ్ హౌజుల్లో సేద తీరతారు. మళ్లీ ఎప్పుడో 5 ఏళ్లకు 2029లో కానీ ఏపీ జనం గుర్తురారు. అయినా తెలంగాణ సెటిలర్స్ ఆంధ్రప్రదేశ్ ని పరిపాలించాలని, పెత్తనం చెలాయించాలని చూడ్డం ఎంత దివాళా కోరుతనం. మహాభారతంలో శిఖండి పాత్ర భీష్ముడి అస్త్ర సన్యాసానికి కారణమైంది. నయా శిఖండుల కారణంగా చంద్రబాబు రాజకీయ సన్యాసం ఖాయంగా కనిపిస్తోంది.